మనిషి చూడడానికి ఎట్లున్నా సరే కానీ వాడి టాలెంట్ వానికి ఉంటుంది. అది ఖచ్చితంగా కొందరికి తెలవాలి. అది చాలా మంది తెలుసు కానీ కొందరు తెలియదు. ఓకే, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీకు మళ్ళీ మీ ముందుకు మరొక తిండి పొట్టులు వచ్చాము. అయితే ఈరోజు కూర్చోవట్లేదు, నైట్ కాబట్టి కొంచెం బ్లర్ నల్ల వస్తుందని చెప్పి కింద కూర్చొని తినట్లేదు, నిల్చొని తింటున్నాము. నిల్చొని అయినా ఈజీగా తినగలిగాం కాబట్టి. లగ్గాలు ఫంక్షన్లకు పోయినప్పుడు అలవాటు అయిపోయింది బాగా తినుడు, నిలబడి లైన్ లో పట్టుకొని ఇట్లా పోయి నిలబడి తింటాం కదా, అదే అలవాటు అయింది. ఇప్పుడు అట్లే మంచిగా ఉంటుందని ఇట్లా పెట్టి దుకాణం ఇవాళ అట్లని కాదు కానీ ఇలా రోజు కూర్చొని తింటున్నాం కానీ ఇలా ఒక్కసారి ఇట్లా తిందామని నేను అన్న. బావనేమో కింద కూర్చొని తిందామన్నా, నేను ఒక్కదాన్ని ఇట్లా అన్నా. అయితే ఈరోజు తినిపోటీ ఏంది మరి, ఏం కథ గిఫ్ట్ తింటున్నావు, ఏం తినవా కొద్దిగా తింటాం కానీ. ఓకే, ఈరోజు అయితే నైట్ చేస్తున్నాం. మొన్న డైలీ వేసినాం, రాయి సంగటి మంచిగా పోయింది, చాలా మంది అడిగితే చేసినాం. ఈరోజు అవుతుంది ప్లేన్ దోశన అట్లా చూపిస్తున్నా బావా. ఇలా దోశ అంటే ఇది నంబర్ 1 దోశలు ఉన్నాయి. 5 దోశలు మళ్ళీ దించవా? పప్పు అంటే అది ఏం దోశ? ఎగ్ దోశ. ఈరోజు ఎగ్ దోశ, 5 ఎగ్గులు ఇలా ఎగ్గు కలిపి దోశ పోసినాక ఎగ్గు కలిపింది అంటే ఎగ్ మీద పోసి రుద్దింది అనమాట. ఒక్కొక్క ఎగ్గు ఒక్కొక్క అది దోశకు అట్లా ఒక దోశకు ఒక్క ఎగ్గు. ఇన్ని ఎగ్గులు అయిపోయినాయి, 10 ఎగ్గులు అయిపోయింది. సగం ట్రే ఉడగొట్టింది ఇవాళనే. నిజం అనుకుంటారు వస్తే. అవి ఎన్ని ఉన్నాయి? 5 ఎగ్గులు 5 అవి 10 వచ్చిపోయినట్టే. మరి సగం 30 ఉంటాయి. 10 5 తక్కువ పోయినాయి. 5 నుంచి అయినాక 5 తింటది. ఇది అనిపిస్తుంది ప్లేట్ మరి అలా. నా ప్లేట్ కనబడతలేదు. ఇగో నిలబడితే గీరుకున్న కూర్చుందామంటే ఇంటలేదు. ఇక ఎట్లా అయిపోయింది. మీరు పొడిగా ఉంటది కానీ ఇట్లయితే కరెక్ట్. ఓకే అండి, మొత్తం మీద ఇప్పుడు తినాలని ఇట్లా నాకు కనబడతలేదు. ఫంక్షన్ దీని అలవాటు ఇట్లా పెట్టుకుని తింటా నేను. లగ్గాలకు తినాలకు పోతే వద్దు ఇటు మూడిరా ఇట్లా మూతికాడ పెట్టుకో. స్పీడ్ తినాలని చెప్పి ఇట్లా మూతికి నోటికి అన్నమాట ఈరోజు అట్లా. ఓకే ఓకే, అన్నిట్లో లెగ్ వేసుకున్నాం. 5 దోశలు ఈరోజు. ఒకటి దోశ కర్రీ ఉన్నది, నల్లగా ఉన్న దోశ. ఇది ఏంటంటే రాగి పిండితో కొంచెం ఒక దోశ సరిపోతే రాగి పిండి వేసి, అందుకే కొంచెం నల్లగా ఉంది. ఈ ప్లేట్ తీసుకుంటారు ఎందుకు నల్లగా ఉంది కదా, తింటే సరే. అట్లా నేను ఇది తింటాను. పప్పు ఇంత పప్పు వేసుకుంది. అవును కానీ చెప్పలేదు, శనగపప్పు వేసింది. ఇంత ఏంది ఎట్లా మసాలా ఉల్లిగడ్డ కోసేసింది, టమాటాలు లేకపోతే ఉన్న ఉల్లిగడ్డ కోసేసింది. మసాలా పప్పు తిందామా? తిందామా 1 2 3 స్టార్ట్ అన్నది. ఉత్త తింటా. ఉల్లిగడ్డ పేస్ట్ పట్టేసిన, ఉల్లిగడ్డ కారపొడి, జీలకర్ర, పప్పు ఎంత ఉప్పు ఉంది. పప్పులు ఉప్పు కదా, ఉప్పు అంటే మాకు చాలా ఇష్టం. డబ్బనే మూత తీస్తుంది. పొద్దుగా లేవగా డబ్బా మూతనే తీస్తుంది. నేను పెట్టి మనం మర్చిపోయినా. గాడి అయిపోతుంది కదా అమ్మా, వదలు పెట్టింది. తిను నీళ్ళేరా ఏదో వేసాం, ఎక్కిలు వస్తాయేమో అంటే నీళ్ళు లేకుండా తినలేదు. ఇంకొంచెం స్పీడ్ ఇంకా గుండె మొత్తం అయిపోతుంది. ఇది అంగత్తి మెడలో నేను
అమ్మో అయిపోయింది అదేంటే రెండు అయిపోయినాయి నీ చిన్నగా ఉన్నాయి నువ్వు కూర్చో ఎందుకంటే ఎవరు అన్నారు డిస్టర్బ్ అవుతుంది అనే ఉండు గుడ్ వేసినావు అసలు వేయలేదా కూర్చొని తింటే కాకపోనా మరి ఎందుకు మరి ఇట్లా తినడం వల్ల వస్తాయి కూర్చొని తినడానికి నిల్చుని తినడానికి వస్తాయి కూర్చొని తింటే నిమ్మలంగా ఉంటుంది నీళ్ళు తాగొచ్చు పక్క పెట్టిన ఏదో పాపం అనుకుంటే గుడ్డు అసలు ఏదో గుడ్డే లేదు నువ్వు గిలాసులో వేసుకొని తాగినావు ఏంది గుడ్డు అంతా నువ్వు గిలాసులో వేసుకొని తాగినావు ఏంది గుడ్డు అంతా గుడ్డు పట్టేసి నువ్వే ఉత్త దోశనే మంచిగా ఉందా ఉదయం మంచిగా ఉంది పప్పు ఏం పప్పు వేసినా పప్పు చింతపులు పోయాలి ఇదేమో ఆమె మానబడుతుంది ఉత్తప్పుడు 2 దోశలు మంటే తినడు ఇలా 5 దోశలు కిట్లీలు పెట్ట చాండోలే ఎక్కిలు పెట్టక చాండోలు ఇలా పడుతున్నాయి వాళ్ళు మూస్తున్నాయి నాకు ఇట్లా తింటే ఏమైందంటే అన్నమంతా అయిపోయాక మళ్ళీ ఏడెత్తారు ఇట్లా మర్చిపోయి అట్లా పోతాం అటు అన్నం వేసే దగ్గరికి పోయినట్టు ఫస్ట్ నేను సేమ్ ఉన్నాం కానీ అసలు వింటే తినేది దోశ నువ్వు ఫస్ట్ నేను సేమ్ ఉన్నావు ఒకసారి సేమన్నా రెండు గుడ్డు వేసేది ఒక దాంట్లో ఇంకా 5 గుడ్లు అసలు గుడ్డు తిన్నట్టే లేదు బాయిల్డ్ ఎగ్స్ పెడదామన్నా ఇందట పెట్టు బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్స్ ఉడకెడతానన్నా బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టుంటుంది మళ్ళీ ఉడకబెడతారా ఎగ్ ఉడకబెట్టినే బాయిల్ అవుతుంది ఎగ్స్ ఉడకెట్టుకుందాం సరే 5 అని చెప్పిన మసాలా దోశ వస్తుందాం అన్నాడు మసాలా దోశ కాదు ఇది ఎగ్ దోశ వీళ్ళు బాగా ఎక్కిలు వస్తున్నాయి ఇలా వదిలేసుకుంటారేమో నన్ను నేనే ఇంకా అన్నిట్లా గెలుస్తున్నావు అని అవును వరుస 3 నేనే కలిసిన ఏమైంది బాబా అబ్బా తాచలే బాబా నైట్ 4 దోశలు తింటే నిద్ర పడుతుంది సార్ ఇందాక కూర్చో ఏం పడిపోతుంది ఏమాడావు ఏమో చూసి వాళ్ళకి ఎందుకు కనబడతారేవా కొత్త వచ్చిందా డ్యాన్స్ గెలిచినట్ట నేను బో ఆయనతో మనిషి ఒకేసారి ఉంటుంది ఎవరిని తక్కువ అంచనా అయ్యొద్దు మనిషి చూడడానికి ఎట్లున్నా సరే కానీ
వాడి టాలెంట్ వానికి ఉంటుంది. అది ఖచ్చితంగా కొందరికి తెలియాలి. అది చాలా మంది తెలుసు కానీ కొందరు తెలియదు. అయితే ఇది నా సేమ్ ఉంది. సేమ్ తెల్లగానే ఉంది నాకు. యాక్ట్రెస్ నీళ్ళ బుక్ పెట్టుకుంటా చూస్తుండు. ఏమైందిరా? అబ్బా ఇదే సంకల్ చేశాను. కాలు వస్తుంది. అబ్బో నాకు అయితలే బావా. నువ్వేం డాన్స్ చేసినప్పుడు మూడు మాకు లెక్క. నేను పెళ్ళి గిట్టేను. నేను మంచిగా వాడు తిన్నా, ఇట్లా తిన్నా. పెళ్ళిళ్ళు అయితే ఏం తింటున్నాయి బాబా, నీరసం తింటే ఎన్ని ఉంటాయి. ఏమనుకోదు, నాకు కాలు వస్తుంది. ఏమైందిరా? బాగా ఈ పప్పు నువ్వే తినాలి. నాదేనా? ఉప్పు ప్యాకెట్ కిలో ఉప్పు ప్యాకెట్ తీసుకొస్తే వారం రోజులు కూడా అయితే లేదంటే ఎందుకు అనుకున్నాం. ఇందుకే ఉప్పు కూర, పప్పు కూర వండమంటే ఉప్పు కూర వండింది. మొత్తం ఉప్పే ఉన్నది, ఇలా పప్పు లేదు. ఉప్పు లేదు, గంతగానం ఉంటుంది ఉప్పు అని అందాం అనుకున్నా నేను ఎప్పటి నుంచో. కానీ ఇలా ఉప్పు లేదు కాబట్టి అనలేకపోయినా. ఎందుకంటే మళ్ళా వీడియో కట్ చేసినాక మళ్ళీ కథ వేరే ఉంటుంది, లొల్లి పెడుతుంది అని టెన్షన్. అంతే, ఏం లేదు. కొంచెం ఉప్పు ఎక్కువైంది అబ్బా. అప్పుడప్పుడు కావాలి ఒకటి వేసింది. అప్పుడప్పుడు మావ అయితే లేడీస్ అన్నప్పుడు ఒకసారి నాకు వాన కొడుతుంది, మా చిన్నోడే ఏడుస్తుండు. వాడు అన్నం తిని పెట్టిన వానికి పచ్చిపులుసు చేసి అని ఇక కూరపోయి వేసి వచ్చి మనకి అప్పుడప్పుడు లేడీస్కి అవుతుంది కదా, నాకెందుకైంది. వండే వాళ్ళకు కూరలలో కొంచెం అప్పుడప్పుడు కారం అన్న ఉప్పు అన్న ఎక్కువైతుంది. అదే వండే వాళ్ళకి కావాలి, నేను వండలే, నాకెందుకు అయింది. తినటోళ్ళకి కాదు, వండినప్పుడు అయితే ఎవరికైనా తినటోళ్ళకి అవుతుంది. ఎందుకైతుంది బాబా? అప్పుడు నాకు ఉప్పు వేసి పెట్టద్దు. ఏమేయాలి? ఉప్పు లేకుండా పెట్టాలి. కాలు కూస్తున్నాయి. ఓకే, ఇయ్యాలకి ఇదండి వీడియో. ఏం వీడియో ఇది? ఎగ్ దోశ. యాక్చువల్లీ దీంట్లోకైతే ఎక్కువ శాతం చట్నీ పెట్టుకుంటారు. మేము కొత్త కూర పెట్టుకుంటాం. చట్నీ పల్లీలు ఉండే కానీ మరి అందరు రోజు అట్లా పెట్టుకుంటారు. పల్లీలు ఉండే కానీ మన పోతే చాయ్ ఎత్తుకుపోయింది ప్యాకెట్, పల్లీల ప్యాకెట్. కిలోన్నర పల్లీలు సత్తనాశనం చేసింది. కిలోన్నర పల్లీలు ఎత్తుకుపోయింది. అంతా పుట్టుకోటి పోసింది. అవన్నీ ఎరుకొచ్చి పోసింది కానీ అవి తినొద్దని చెప్పి ఎంత కింద పడ్డాయి అని చెప్పి తీసుకొచ్చుకోలేదు. అవి ప్యాకెట్ లేదు, ప్యాకెట్ ఉంది కానీ అది షేర్ పెట్టుకుని తిన్నది. కొట్టినా ఆ ప్యాకెట్ వదిలేసిపోయింది. అది చేయలే, మొత్తం మీద అయితే చట్నీ చేయలేదు. ఇది ఎగ్స్ ఉన్నాయి కాబట్టి అవిటితోని ఇవి చేద్దామని చెప్పి కొత్తగా ఆలోచించి చేసినాం. అంతే, చట్నీ చేయకుండా. పప్పు చేస్తే ఉప్పు వేయాలేమో అనుకొని పప్పు చేసుకుందాం అనుకున్నాం, కానీ ఉప్పు వేసింది. ఇంకా నయ్యం అలా గుడ్డు కలిసింది కాబట్టి దాంతో తినగలిగినాం. టేస్ట్ కారం ఉండట్లా. లేకపోతే ఉట్టి దోశ అంటే అసలు ఇవాళ ఉట్టి దోశ అంటే అసలు తినగలేకపోను. ఎట్లయినా నేనైతే తినకపోను. ఇట్లా చేస్తాడు. ఎప్పుడన్నా ఒకసారి అయిందనుకో ఇక ఇట్లా చేస్తాడు.
ఎప్పుడైనా ఒకసారి అయితే కదా. ఎప్పుడన్నా ఒకసారి అయితే ఎప్పుడన్నా ఒకసారి అట. సరే ఎప్పుడో ఒకసారి కాదు, ఎప్పుడు చాలా సార్లు అట్లనే జరుగుతుంది. ఎప్పుడన్నా ఒకసారి మంచిగా అవుతుంది అన్నమాట, లేకుండా అవుతుంది అట్లా. ఇంకంతే. ఉప్పు ప్యాకెట్ అయిపోయినప్పుడు మంచిగా అవుతుంది, ఉప్పు ప్యాకెట్ లేకపోతే. ఉప్పు చాలా ఉన్నది అనుకో డబ్బా నిండా కాదు. ఓకే, ఇది ఇవాళ వీడియో మొత్తం మీద దోశలతో తిన్నా. ఇవాళ నేను గెలవాలని మస్తు అందుకే నువ్వు నీళ్ళు తాగుతున్నావు, అందుకే కింద కూర్చున్నప్పుడు అది పక్కపడి ఉంటే గిలాస్ తీసుకొని తాగొచ్చు. ఇది ఆడబెట్టి కాలం కలిసి రాక గెలిచింది, గెలవలేదు ఇవాళ, లేకపోతే గెలిచేదే అట్లా. ఓకే అండి, ఇది చెప్పు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్ అందరికి.